హాయ్ ఎవ్రీవన్, నేను గీత. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారండి. నిజంగా చూస్తే ఏ మహిళ కూడా బలంగా ఉండరండి, బలంగా పుట్టరు. వాళ్ళు బలంగా తయారవుతారు. అంటే వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, వాళ్ళకి జరిగిన నష్టాల వల్ల కానివ్వండి, కష్టాల వల్ల కానివ్వండి, అండ్ వాళ్ళు మెయింటైన్ చేసే టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల కానివ్వండి, టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల కానివ్వండి, ఆడవాళ్ళు బలంగా తయారవుతారు. అంతేగాని బలంగా పుట్టరనమాట ఏ ఆడవాళ్ళు కూడా. బట్ ఈ మహిళా దినోత్సవం రోజు నేను చెప్పేది ఏంటి అంటే, అందరికీ ప్రతి మహిళ కూడా హై క్వాలిటీ ఉమెన్గా మారాలని కోరుకుంటున్నానండి. హై క్వాలిటీ ఉమెన్ అంటే ఏంటి అంటే, కొంతమంది ఆడవాళ్ళని చూస్తే చాలా ఆకర్షణగా, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే ఉమెన్స్లా కనిపిస్తూ ఉంటారండి. వాళ్ళు ఎందుకు అలా కనిపిస్తూ ఉంటారు? వాళ్ళు చాలా అందంగా ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళు వేసుకునే డ్రెస్సుల వలన అంటే కాదండి. వాళ్ళు బిహేవ్ చేసే వ్యక్తిత్వం వలన, వాళ్ళ బిహేవియర్ వలన మనకు అలా కనిపిస్తూ ఉంటారండి. వాళ్ళే హై క్వాలిటీ ఉమెన్స్ అనమాట. అలాంటి హై క్వాలిటీ ఉమెన్గా మనం ఎందుకు మారకూడదు? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రతి మహిళ కూడా హై క్వాలిటీ ఉమెన్గా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈ రోజు నుంచి ప్రతి మహిళ కూడా హై క్వాలిటీ ఉమెన్గా మారండి. ఆ లక్షణాలు ఏంటి, ఎలా అలవాటు చేసుకోవాలి, కొన్ని అయితే చూద్దాం. ఓకే, ఎస్. అండ్ ఆడవాళ్ళు నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎక్కడ చూసినా కూడా మోసాలు, అన్యాయాలు, బాధలు, కష్టాలు ఇలానే ఉంటూ ఉంటాయన్నమాట. ఏ ఒక్క ఆడవాళ్ళకి కూడా న్యాయం అనేది ఎక్కడ ఉండదన్నమాట. వాళ్ళని కుటుంబ విషయాల్లో అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు, అండ్ రిలేషన్షిప్లో మోసం చేసేవాళ్ళు ఉంటారు, ఫ్రెండ్షిప్లో మోసం చేసేవాళ్ళు ఉంటారు, ఫైనాన్షియల్గా నమ్మి డబ్బులు ఇస్తే మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా చాలామంది ఆడవాళ్ళని మోసాలు చేస్తూనే ఉంటారండి అన్ని చోట్ల కూడా. బట్ మరి వాటి నుంచి బయటపడి వాటి నుంచి చాలా స్ట్రాంగ్గా నిలబడాలంటే కొన్ని లక్షణాలు అయితే ఆడవాళ్ళు అలవాటు చేసుకోవాలండి. ఆ లక్షణాలే హై క్వాలిటీ ఉమెన్స్లో ఉంటూ ఉంటాయన్నమాట. అలాంటి హై క్వాలిటీ లక్షణాలు ఏంటి? ఓకే, ఎస్. హై క్వాలిటీ లక్షణాలు అంటే ఫస్ట్ ఇలాంటి ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, లిమిటెడ్ బౌండరీస్ అనమాట. కొన్ని అలవాట్లను వాళ్ళు లిమిటెడ్గా పెట్టుకుంటూ ఉంటారు. అంటే నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే ఉంటాను, ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో లిమిటెడ్గా ఉండాలి, ఎవరితో లిమిటెడ్ క్రాస్ చేయకూడదు అనేది వీళ్ళకి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటాయండి. వీళ్ళనే హై క్వాలిటీ ఉమెన్స్ అంటారనమాట. వీళ్ళు ఎవరికైనా సరే ఎస్ చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ నో చెప్పాలంటే మొహమాటలు లేకుండా నో చెప్పేస్తూ ఉంటారు అనమాట. దేనికి వెనకాడరు, మొహమాట పడరు అనమాట. మొహమాట పడ్డారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా నచ్చింది అంటే ఎస్, ఏదైనా నచ్చలేదంటే నో, మీరు ఎంతవరకు ఉండాలి అంటే నేను ఇంతవరకే ఉంటాను అని చెప్పేస్తూ ఉంటారు. నేను అది నాకు నచ్చలేదు, నేను అక్కడ అలా ఉండను అంటే నేను అలా ఉండను, అది నాకు ఇష్టం లేదని చెప్పేసి మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారండి. కొన్ని బౌండరీస్ అయితే ఈ హై క్వాలిటీ ఉమెన్స్కి ఉంటూ ఉంటాయన్నమాట. ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండకూడదు, ఎక్కడ ఎలా ఉంటే మన బిహేవియర్ అనేది బాగుంటుంది అనేది ఈ హై క్వాలిటీ ఉమెన్స్కి బాగా తెలిసి ఉంటాయండి. వీళ్ళని ఎవరైనా తక్కువ చేసినా, ఎవరితోనైనా పోల్చినా కూడా వీళ్ళు ఇష్టపడరు అనమాట. ఒకరిని అసలు నన్ను తక్కువ చేయడం ఏంటి, నన్ను వేరే వాళ్ళతో పోల్చుకోవడం ఏంటి అనేది వీళ్ళకి చాలా పక్కాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. అలాంటి వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చినా, తక్కువ చేసి చూసినా వాళ్ళు అసలు సహించరు అనమాట. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తూ ఉంటారండి. ఇవి కూడా ఫస్ట్ లక్షణం ఉమెన్స్కి ఉండాల్సిందే. హై క్వాలిటీ ఉమెన్స్గా మారాలి అంటే ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ ఒదిగి ఉండాలి, ఎక్కడ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి, అండ్ ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండకూడదు అనే బౌండరీస్ అనేది వీళ్ళకి పక్కాగా తెలిసి ఉంటాయండి. హై క్వాలిటీ ఉమెన్గా మారాలి అంటే ఫస్ట్ క్వాలిటీ ఇదే ఉండాలి ఎవరికైనా సరే. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు డబ్బు సంపాదించడం ఒక్కటే కాదండి, ఖర్చుల కోసం డబ్బు కాదనమాట. డబ్బు సంపాదించడం అనేది ఏంటి అంటే మనకు చాలా స్వేచ్ఛనిస్తుంది, స్వాతంత్రాన్ని ఇస్తుంది అనమాట. మనం చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, ఎవరి ముందు తల ఒగ్గి నిలబడకుండా ఉండటానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి, మన ఫ్యామిలీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హెల్ప్ అవ్వడానికి ఆడవాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ చాలా అవసరము. ఈ ఆర్థికంగా ఉండటం అనేది కేవలం డబ్బు సంపాదన, కుటుంబ అవసరాలకే కాకుండా వాళ్ళలో ఒక స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, వ్యక్తిత్వాన్ని, కాన్ఫిడెన్స్ని అన్నిటినీ ఇస్తుందన్నమాట. అందువలన ప్రతి ఒక్క ఆడవాళ్ళు హై క్వాలిటీగా ఉమెన్గా మారాలి అంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అది ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, ఆఫ్లైన్ బిజినెస్ అవ్వచ్చు, చిన్న జాబ్ అవ్వచ్చు, శారీస్ బిజినెస్ అవ్వచ్చు, ఏదో ఒకటండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి, హై క్వాలిటీ ఉమెన్గా మారండి. ఓకే, ఎస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోవడం. ఆడవాళ్ళం సెన్సిటివ్, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటాం, బాధ వస్తుంది, కంట్రోల్ చేసుకోలేము.
కానీ ఏ ఉమెన్ అయితే కనుక బాధపడినా, కష్టాలు ఎదుర్కొన్నా, నష్టాలు ఎదురైనా సరే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు ముందుకు చేసుకుంటూ వెళ్తుందో వాళ్ళదే హై క్వాలిటీ ఉమెన్గా పిలవచ్చండి మనం. ఎందుకంటే నిజంగా ఆడవాళ్ళని అందరూ బాధ పెడుతూ ఉంటారు, ఏదో విషయంలో మోసం చేస్తూ ఉంటారు, నష్టం చేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద కోపంతో ఆ కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తారు, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఆస్తుల విషయంలో కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, ఇలా చేస్తూ ఉంటారు. బట్ చాలా బాధపడతారు ఆడవాళ్ళు, ఏడుస్తారు, నాకేంటి ఇంత కష్టం వచ్చింది, ఎందుకు నా పిల్లలకు అంత అన్యాయం చేస్తున్నారని చాలా బాధపడుతూ ఉంటారండి. బట్ ఎన్ని వచ్చినా, ఏ బాధలు వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండండి, భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోండి. ఏ ఆడదైతే, ఏ మహిళ అయితే ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకొని, బాధ వస్తే ఆడవండి, ఏడుపు వస్తే ఆడవండి, ఏడవద్దు అని నేను ఎక్కడా చెప్పను. మీరు ఏడవండి, కళ్ళు తుడుచుకోండి, లేవండి, ముందుకు వెళ్ళండి, స్టెప్ వేయండి, భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళే హై క్వాలిటీ ఉమెన్గా మారుతారనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోవడం, అంటే మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవడం. పెట్టుబడి అంటే ఏంటండి, డబ్బుల పరంగా కాదనమాట. మనం ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉండడం అనమాట. మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. చాలా వస్తాయి ప్రాబ్లమ్స్, చాలా కష్టాలు ఎదుర్కోవాలి, చాలా ఫేస్ చేయాలి. అందరూ మోసం చేస్తూ ఉంటారు, కష్టపెట్టాలని చూస్తారు, బాధలు పెడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఏం చేయాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చాలా ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మనం నిలబెట్టుకోవాలి. ఎక్కడా కూడా మన హెల్త్ని కాపాడుకుంటూ ఉండాలి. మనం ఎక్కడా కూడా తగ్గకుండా ఉండాలి. మనం ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, మన ఫ్యామిలీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం మంచిగా ఉంటేనే కదా హెల్త్ వైజ్గా కానివ్వండి, వెల్త్ వైజ్గా కానివ్వండి, మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది అనమాట. ఎవరైతే, ఏ లేడీ అయితే, ఏ మహిళ అయితే భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకుంటుందో వాళ్ళు హై క్వాలిటీ ఉమెన్గా పేర్కోవచ్చు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి ఈ హై క్వాలిటీ ఉమెన్స్ అనమాట. మనము మంచి పొజిషన్లో ఉన్నాము, అంతవరకే వాళ్ళు ఆగరు, వేరే వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా రండి, మీరు కూడా పైకి రండి, మీరు కూడా ఆర్థికంగా స్థిరపడండి అని చెప్పేసి వాళ్ళకు ఏదైనా సాయం చేయాలనిపిస్తే వాళ్ళకి సాయం చేయడం, వాళ్ళని సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ హై క్వాలిటీస్ ఉమెన్స్కి ఉంటాయండి. వాళ్ళకి ఎక్కడ యాటిట్యూడ్ ఉండదు, అహంకారం ఉండదు అనమాట. అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు మారండి, మీరు ఆర్థికంగా స్థిరపడండి, మీరు చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని హై క్వాలిటీ ఉమెన్స్ చెప్తూ ఉంటారండి. బట్ వీళ్ళకి అహంకారం కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి ఉండదన్నమాట. ఎందుకు వీళ్ళకి అహంకారం ఉంటుంది, ఎందుకు యాటిట్యూడ్ ఉండదు, వాళ్ళకన్నా గొప్ప ఎవరు ఉన్నారు? వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు, వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోషించుకుంటున్నారు. అండ్ ఎవరి సపోర్టు వాళ్ళు కోరుకోవట్లేదు, వాళ్ళు అంటూ వాళ్ళు ఇండివిజువల్గా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి యాటిట్యూడ్, అహంకారం అనేది అస్సలు ఉండదన్నమాట. వాళ్ళకు ఉండకపోగా వేరే వాళ్ళ ఆడవాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మీరు కూడా మంచిగా మారండి, మంచిగా చదువుకోండి, ఆర్థికంగా స్థిరపడండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. ఇది కూడా హై క్వాలిటీ ఉమెన్స్ లక్షణం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరితోనూ పోల్చుకోరనమాట. నిజంగా ఈ పోల్చుకోవడం అనేది చాలా బ్యాడ్ అనమాట. ఎవరికైనా సరే ఎందుకు పోల్చుకోవాలి? అసలు ప్రతి ఒక్క మహిళ కూడా నేనే గ్రేటు, నేనే గొప్ప అని చెప్పేసి వాళ్ళ మనసులో అనుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా నిజంగా గ్రేట్ అనమాట. వాళ్ళు ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు కానివ్వండి, అత్తమామలను చూసుకునే వాళ్ళు కానివ్వండి, కుటుంబాలను చూసుకునే వాళ్ళు కానివ్వండి, పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుకునే వాళ్ళు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ప్రతి మహిళ పాత్ర అనేది చాలా ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి లేడీ, ప్రతి మహిళ చాలా గ్రేట్ అండి. అందువల్ల మిమ్మల్ని మించి ఎవరు ఉండరని మీరు అనుకోండి. మీకున్న పరిధిలో మీరెంత చేయగలుగుతారో అంత మీరు చేస్తూనే ఉన్నారు. మీరేం తక్కువ, మీరెందుకు వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అనమాట. పోల్చుకోవాలి అంటే వాళ్ళు ఇలా ఉన్నారు, నేను కూడా అలా మంచిగా తయారవ్వాలి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళలాగా మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు నేను కూడా నిలబడాలి అని ఇలాంటి మంచిగా నేర్చుకోండి. అంతేగాని వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, అలాంటి డిజపాయింట్గా ఉండకండి. అలా ఉండకుండా ఎవరితో పోల్చుకోకుండా వాళ్ళు అలానే ఉన్నారు, నేను కూడా ఇలానే మారుతాను, నేను కూడా ₹1 సంపాదిస్తాను, నేను కూడా నా పిల్లల్ని మంచి పొజిషన్లో చదివించుకుంటాను, ఇలానే ఆలోచించుకోండి. ఎవరితోనూ పోల్చుకోరండి ఈ హై క్వాలిటీ ఉమెన్ మహిళలు కూడా. ఓకే, ఎస్. ఇవే అండి హై క్వాలిటీ ఉమెన్స్గా మనం కూడా మారాలి అంటే ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటూ ఉండాలండి. ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనల్ని చూసినా కూడా ఎవరికైనా సరే మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, మనకు కూడా మన వాల్యూస్ మనకి పెరుగుతూ ఉంటాయి, మనకి వాల్యూ ఇస్తారు. ఎవరిని మనం తక్కువ చేయరు, చులకం చేయరు. ఎవరైనా ఒక మాట అనాలన్నా కూడా అనలేరు. ఎందుకంటారండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, మీ ఫ్యామిలీని మీరు పోషించుకున్నారు, మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్గా ఉన్నారు, మీ పిల్లల్ని మంచి పొజిషన్లో తీర్చిదిద్దుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరేమంటారు, ఎవరు అనరు అనే అర్హత కూడా ఉండదన్నమాట. హై క్వాలిటీ ఉమెన్స్ మహిళలు
ఎవరు కూడా ఒక మాట చిన్న మాట అనడానికి కూడా భయపడతారు, బెదిరిపోతారు. అండ్ అసలు ఇలాంటి జోలి వాళ్ళకి మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అందరికీ ఉంటుందన్నమాట. నిజంగా వాళ్ళని అనాలంటే కనుక వాళ్ళకి అర్హత ఏముంది? వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడి నిలబడుతున్నారు. అలాంటి వాళ్ళని ఎవరేమంటారు? అలాంటి అర్హత వాళ్ళకు ఉందా అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. హై క్వాలిటీ ఉమెన్స్ లక్షణాలను అందరూ ఆడవాళ్ళు ఫాలో అవ్వండి, పాటించండి. అండ్ మీ భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోండి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, మోసం చేసేవాళ్ళు ఉంటారు, అన్యాయం చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. ప్రతిదాన్ని ఫేస్ చేయండి. ఏడుపు వస్తే ఏడవండి, ఏడ్చి కళ్ళు తుడుచుకొని భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకొని ఒక స్టెప్ ముందుకు వేసి మీ పనులు మీరు చూసుకోండి. ఇది మిమ్మల్ని హై క్వాలిటీగా ఉంచుతుంది అనమాట. ఓకే, బౌండరీస్ని తెలుసుకోండి. ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నువ్వు చెప్పాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ ఒదిగి ఉండాలి అనేది మీరు తెలుసుకోండి. అండ్ మిమ్మల్ని తక్కువ చేయాలని కూడా చేయరు. అండ్ మిమ్మల్ని ఎవరితోనైనా పోల్చినా కూడా ఈ హై క్వాలిటీ ఉమెన్స్ అనేది సహించరు అనమాట. మీరు అనేది కొన్ని బౌండరీస్ పెట్టుకుంటే. అండ్ ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండండి. ₹1 సంపాదించండి. మనకి ఆర్థికంగా సంపాదన అనేది కేవలం ఖర్చుల కోసమే కాదండి, మనల్ని చాలా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేటట్లుగా మనల్ని ప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మనం బాగుంటే సరిపోదండి. అండ్ మనం ఏ విధంగా కష్టపడ్డాము, ఏ విధంగా పైకి వచ్చాము, అందువల్ల ఈ రోజున మనం బాగున్నామని మీకు తెలుసు. కాబట్టి వేరే ఆడవాళ్ళని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడేటట్టు హై క్వాలిటీ ఉమెన్స్గా మీరు కూడా మారండి. హై క్వాలిటీ ఉమెన్స్కి ఎక్కడా కూడా ఎవరికి కూడా యాటిట్యూడ్ అనేది, అహంకారం అనేది ఎవరికి ఉండదన్నమాట. అండ్ మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోండి. మీ ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీ కెరీర్ పరంగా కానివ్వండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీ హెల్త్ పరంగా చాలా బాగా ఉండండి. మీ గ్లామర్ పరంగా మీరు బాగా గ్లామర్ మెయింటైన్ చేసుకోండి. మీ ఉన్న దాంట్లోనే నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నా ఫిజికల్ హెల్త్ బాగుండాలని వాకింగ్లు, జిమ్ములు, యోగాలు, ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటూ ఉండండి. మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోండి. ఇవన్నీ ఫాలో అయ్యామనుకోండి, ఒకళ్ళు ఏంటండి మనకు చెప్పేది, మనమే హై క్వాలిటీ ఉమెన్స్గా మారిపోతూ ఉంటాం అనమాట. ప్రతి మహిళ కూడా అండి, అది హౌస్ వైఫ్ అవ్వచ్చు, జాబులు చేసే వాళ్ళు ఎవరైనా సరే అండి, మనకేమీ తెలియదు అనుకోవద్దండి. మీ స్కిల్స్ని పెంచుకోండి. మీకున్న పరిధిలోనే మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. బ్యాలెన్సింగ్గా ఉండండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీ కుటుంబాన్ని మంచిగా తీర్చిదిద్దుకోండి. అండ్ మీరు బాగుంటేనే, ఇంట్లో ఒక తల్లి అనేది బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దొచ్చండి. ఆస్తులు, అంతస్తులు అన్నీ అందరికీ ఉంటాయి. అండ్ లేకపోయినా కూడా ముందు పిల్లలకి చదువు అనేది ఉండాలి. మంచి బిహేవియర్, వ్యక్తిత్వం అనేది నేర్పండి. అండ్ పిల్లలు బాగుంటేనే మీకు ఒక విలువ అనేది ఉంటుందండి. పిల్లలకి చదువు లేకుండా, సరిగ్గా పనులు లేకుండా పెంచామనుకోండి, వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుండదు అనమాట. అలా ఏ తల్లి కూడా ఆలోచించదండి. ఇంట్లో ఒక ఆడది బాగుంటేనే పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. వాళ్ళని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే ప్రతి మహిళ కూడా సూపర్ ఉమెన్గా మారండి, హై క్వాలిటీ ఉమెన్గా మారండి. ఇవన్నీ ఫాలో అయ్యి. ఓకే, అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.